హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పోనగంటి కూర వండుతున్నానండి. ఇది పోనగంటి కూర అంటారండి. పోనగంటి కూర నాకు తెలుసు. ఇది మా ఊర్లో పొలంలో బాగా అయ్యేదండి పోనగంటి కూర. ఇది పొలాలలో అవుతుందండి పోనగంటి కూర. పోనగంటి కూర అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది కంటి చూపు గిట మంచిదండి. పోనగంటి కూరకు కావాల్సినది 3 ఉల్లిగడ్డలు కోసినానండి నేను. పెద్ద సైజు 3 ఉల్లిగడ్డలు. పొనగంటి కూర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలండి. పొనగంటి కూర కట్టెలు బాగుంటాయండి దానికి. ఇక జీలకర్ర వేస్తున్నా. సన్నగా కట్ చేసుకొని బాగా కడగాలనండి. ముందైనా సరే కట్టెలు ఉన్నప్పుడైనా సరే కడగొచ్చు, తర్వాత అయినా కట్ చేసినాక మంచి క్లీన్ చేసుకోవాలండి. దానికి మట్టి గిట్టు ఉంటుంది. ఏర్లు ఉంటేనేమో మట్టి ఉంటుంది, ఏర్లు లేకుంటే మట్టి ఉండదు. కానీ ఇగో జీలకర్ర వేడెక్కినాక ఉల్లిగడ్డలు వేసినానండి. ఉల్లిగడ్డలు బాగా గోలాలనండి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డలు బాగా గోలినాక ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ వేయనండి నేను. ఎల్లిపాయలు ఒక 5-6 కట్ చేసి పెట్టుకున్నా. అవి ఇట కట్ చేసి పెట్టిన అన్నట్టు. డైరెక్ట్ వేయకుండా కట్ చేసిన పెద్దగా ఉన్న ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇగో తగినంత సాల్ట్ వేసిందండి. కూరకు తగినంత. ఒక 5 కట్టలండి అవి పొనగంటి కూర. ఇది నైట్లో చేస్తున్నానండి నేను. నైట్లో చేసినట్టు రొట్టెలకు పొద్దున చేసినా నైట్లో చేసిన రొట్టెలకు బాగుంటుందండి. రొట్టెలకైనా రైస్లకైనా జొన్న రొట్టెలకైతే చాలా బాగుంటుందండి. చపాతీకి జొన్న రొట్టెకు బాగుంటుందండి పొనగంటి కూర. ఇగో ఉల్లిగడ్డ బాగా గోలుతాలండి. గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎల్లిపాయలు ఇవి గోలినాక తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ మంచిగా ఎర్ర గోలాలండి. గోలకపోతే బాగుండదు, ఉడకదు ఉల్లిగడ్డ. ఇప్పటి ఉల్లిగడ్డ ముందే ఉడుకుతలేదు. అందులో నూనెలో మంచిగా ఉడికితేనే బాగుంటుందండి. ఇగో ఎల్లిపాయలు ఎర్రగా గోలాలని ఏం లేదు. ఉల్లిగడ్డ గోలితే చాలు. ఎల్లిపాయలు ఎర్రగా కాకుండా ఏం కాదు. ఇగో పసుపు ఒక 1/2 స్పూన్ వేసినానండి. చిన్న స్పూన్ తోటి 1/2 స్పూను తగినంత, కూరకు తగినంత వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కదండి పొనగంటి కూర, అది వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నది కడుక్కొని పెట్టిందండి. కట్ చేసి మంచిగా కడిగేసి పెట్టుకున్న నీళ్ళన్నీ గారిపోయినాయి. ఇప్పుడు వేస్తున్నా చూడండి. అందులో వేసిన ఉల్లిగడ్డలు గోలినాక దగ్గరికి అవుతుందండి. ఇప్పుడు ఎక్కువనే కొడుతుంది అది కట్ చేసినాక. ఆకుకూర ఎక్కువ కొడుతుంది ఎప్పుడైనా కానీ. ఇక అది గుంజుకపోతుందండి. అంతా దగ్గరికి అయిపోతుంది ఇక ఉడికిన కొద్ది. పచ్చిమిరపకాయ కారం అన్న వేయచ్చు, ఎండిన కారం అయినా వేయచ్చు. నేను పచ్చిమిరపకాయల కారం వేసినానండి. ఇగో పచ్చిమిరపకాయల కారం తగినంత, ఆ కూరకు తగినంత వేసిన పచ్చిమిరపకాయ కారం. సాల్ట్ ముందే వేసుకున్నా కదా, ఇక తర్వాత తక్కువ పడితే వేసుకోవచ్చు అండి సాల్ట్. ఇది పోనగంటి కూర అంటారండి. మేము బాగానే తింటామండి పోనగంటి కూర. అప్పుడప్పుడు తెచ్చుకొని వండుకుంటూనే ఉంటాము. డైలీ తింటే కంటి చూపే వస్తుందటనండి. కంటి చూపు పోయిన వాళ్ళకి గిట పోయిన కంటి చూపే వస్తుందట పోనగంటి కూరతోటి. పోనగంటి కూరకు అంత పవర్ ఉందంటనండి. చాలా తినేవాళ్ళం అప్పట్లో. మా నాన్నమ్మ ఉండగా మా ఊర్లో మా చిన్నప్పుడు మంచిదని చెప్పేది పొనగంటి కూర. తెలంగాణలో బాగుంటుందండి ఇది పొనగంటి కూర. ఎవరికైనా తెలుసు ఇక్కడ వాళ్ళకైతే పొనగంటి కూర అంటే.
ఇది పొనగంటి కూర అంటారండి. ఈజీ అండి వండడము, ఈజీ ఈ కూర. ఇది మార్కెట్లో గిట్ట దొరుకుతుందండి. ఇప్పుడు ఎవరైనా తెచ్చుకొని వండుకోవచ్చు. చాలా మంచిది ఇది, ఆరోగ్యానికి గిట అన్ని విధాల మంచిది. హెల్త్కు ఇది కంటి చూపుకైతే ఇంకా చాలా మంచిది. పోయిన కంటి చూపే వస్తుందట. పొనగంటి కూరనండి. జర లేట్ ఉడుకుతుంది, ముదిరిపోతే లేట్ అవుతుంది. లేతగా ఉంటే తొందరగానే అవుతుందండి పొనగంటి కూర. మూత పెట్టిన నేను అన్నీ కలిపేసి కారం టేస్ట్ నుండి కలిపిన మూత పెట్టిన. ఇట్లా దగ్గరికి అయిపోతుంది చూడండి, ఎంత దగ్గరికి అయింది. రొట్టెలకైతే చాలా బాగుంటుందండి ఇది. జొన్న రొట్టె కానీ చపాతీకి కానీ బాగుంటుందండి ఈ కూర. ఇది దగ్గరికి అయింది చూడండి కలుపుతుంటే. మార్కెట్లో తెచ్చుకొని వండుకోవచ్చు అండి, ఎవరికైనా మంచిది ఈ కూర. కంటి చూపు తక్కువ ఉన్నోళ్ళైనా ఈజీగా మంచిగా అయిపోతుందట కంటి చూపు. నేనైతే తింటానండి, ఎప్పుడైనా తింటా. మంచిగా ఉంటుంది కూర గిట్ట, చాలా టేస్టీ ఉంటుందండి పొనగంటి కూర. అవుతుంది చూడండి, దగ్గరకు వచ్చేసింది కూర. అయిపోగానే ఇక కొత్తిమీర వేసేసి దించేస్తానండి. దగ్గరికి అయింది చూడండి, ఉడికిపోయింది. ఎక్కువసేపు మళ్ళీ ఉన్నా కానీ మాడిపోకుండా చూసుకోవాలండి, అడుగంటకుండా. దగ్గరికి నీళ్ళన్నీ గుంజిపోయినాయండి. ఇప్పుడు కూర ఉడికిపోయింది, కొత్తిమీర వేసేస్తున్నా లాస్ట్లో. అయిపోయింది చూడండి, పొనగంటి కూర రెడీ. పొనగంటి కూర తెలంగాణ స్టైల్ అండి ఇది. పొనగంటి కూర తెలంగాణలో అందరూ ప్రతి ఒక్కరు వండుకుంటారండి. ఇది పొనగంటి కూర అంటే అందరికీ తెలుసు, అందరు వండుకుంటారండి ఈ కూర. అయిపోయిందండి రెడీ పొనగంటి కూర. జొన్న రొట్టె పొనగంటి కూరనండి. నేను జొన్న రొట్టె తిన్నానండి, పొనగంటి కూరతోటి జొన్న రొట్టె. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి తెలుసో చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఇది పొనగంటి కూర అంటే మా తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలుసు. మ్యాక్సిమం ఇక తెలియని వాళ్ళు ఎవరున్నారో ఇది చూసి తెచ్చుకొని వండుకోండి. పొనగంటి కూర ఇక నేను తింటున్నా చూడండి, ఇట్లా అయింది కర్రీ. పచ్చజొన్ననండి ఇది, పచ్చజొన్న రొట్టె. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి.